మన జీవిత విధానం ఎట్లా ఉండాలంటున్నాడు? వాక్యాన్ని అనుసరించటమే మన జీవిత విధానంగా ఉండాలి, అంతేనా? ఇక వేరొక విధానం ఉండటానికి లేదు. లోక సంబంధంగా కొన్ని, ఇటు ఆత్మీయతలో కొన్ని వేసుకుంటే ఏమైంది? ఎన్నాళ్ళు 2 తలంపుల్లో ఉంటావు అని అంటున్నాడు. అర్థమవుతుందండి? అలా ఉండేవారికి ఉండకూడదు. 14వ వచనం ఇక్కడి నుంచి విశ్వాసం గురించి. నా సహోదరులారా, ఎవరు పిలుస్తున్నారు? మనల్ని పిలుస్తున్నారు. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనా తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతని రక్షింపగలదా? కొంతమంది ఏమంటారు? దేవుణ్ణి నమ్ముతున్నారా? నమ్మట్లేదా? దేవుణ్ణి నమ్ముతున్నారా లేదా? నమ్ముతున్నారుగా. కొంతమంది ఏం చేస్తారు అంటే, దేవుణ్ణి నమ్ముతున్నారు అంటే నమ్ముతున్నాం మేము అని అంటారు. వాళ్ళ దగ్గర చూస్తే దానికి సంబంధించిన క్రియలేమి కనిపించవు. అర్థమవుతుందా? సూట్ కేసు చదువుకుంటూ ఉంటారు. సూట్ కేసు చదువుకుంటూ ఉంటే ఎక్కడికి రా, మొత్తం బయలుదేరుతున్నావు, చదువుతున్నావు ఎక్కడికైనా అంటే అమెరికా వెళ్తున్నా, నీకు అక్కడే ఉండేదని అంటారు. ఆ సూట్ కేసులో చూస్తే అన్నీ ఎక్కడుండే సామాన్లే ఉంటా ఉంటాయి. మనం ఒకసారికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి కావాల్సిన సామాన్లు చదువుకుంటామా, లేదా అక్కడికి కావాల్సిన సామాన్లు చదువుకుంటామా? అక్కడ ఏ సామాన్లు అయితే అవసరం అవుతాయో, పాస్పోర్టు, వీసా, లేకపోతే ఇట్లాంటివన్నీ కూడా మనం పెట్టుకుంటూ ఉంటాం. అర్థమవుతుందండి? మనం ఏం చేస్తాం? మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నాం, మేము దేవుణ్ణి నమ్ముకుంటున్నాం మేము అని చెప్పి చెప్తా ఉంటారు. కానీ వీళ్ళ దగ్గర మాత్రం ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలేమి కనపడవు వీళ్ళ దగ్గర. అర్థమవుతుందండి? వీళ్ళ దగ్గర ఏం క్రియలు కనపడతా ఉంటాయి? లోకానికి సంబంధించిన క్రియలు కనపడతా ఉంటాయి. అర్థమవుతుందండి? అడిగితే మాత్రం మేము నమ్ముతున్నాము, విశ్వసిస్తున్నాం మేము అంటారు. ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలేమి కనపడవు. విశ్వాసం దేనికి అవసరం? కనపడని దాని కొరకు నిరీక్షించి మనం దేనికోసం అయితే ఎదురు చూస్తున్నామో వాటి కోసం విశ్వాసం అవసరం. మాకు విశ్వాసం ఉంది, మేము నమ్ముతున్నాం అని అంటారు. వాళ్ళ దగ్గర వాళ్ళు చదువుకునేవి చూస్తుంటే ఏముంటాయి? అన్నీ ఎక్కడికి సంబంధించి లోక సంబంధించిన క్రియలు వాళ్ళ దగ్గర కనపడతా ఉంటాయి అన్నమాట. అర్థమవుతుందండి? అట్లాంటి రోజు గురించి చెబుతున్నాడు అన్నమాట. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనాను తనకు విశ్వాసము కలదని చెప్పిన యెడల, అంటే ఆయనకి విశ్వాసం ఉంది అని అంటే ఆ విశ్వాసం ఏ విషయాల మీద ఉంచాలో వాటికి సంబంధించిన క్రియలు కనపడాలి. అర్థమవుతుందండి? ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలు కనపడాలి. ఆ విశ్వాసానికి సంబంధించిన క్రియలు వీళ్ళు చేసేటప్పుడు లోకంలో వీళ్ళు ఎట్లా ఉంటారు? ఆమె పేరు